రాష్ట్రం ఉలిక్కిపడే విషయం ఒక విషయం చెప్తున్నా. ఒక ఎంఆర్ఓ ఒక్క గజం రిజిస్ట్రేషన్ చేసేది ఎక్కడ ఉందా? ఈ తెలంగాణ చరిత్రలో, దేశ చరిత్రలో ఒక్క గజం రిజిస్ట్రేషన్ చేసే చరిత్ర ఏదైనా ఉందా అని ఈ రోజు సమయంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఈ రోజు గజం భూమి రిజిస్ట్రేషన్ చేసిన ఎంఆర్ఓ, గజం భూమికి పట్టదారు పాసు పుస్తకం ఇచ్చిన రాజువయ్యా, రాజువయ్యా, మహారాజువయ్యా. నీలాంటి ఎంఆర్ఓ ముల్లోకాలు వెతికినా దొరకరయ్యా. ఒక గజం భూమికే కులమంతా అడిగితే గజమే దొరికిందా? గజం భూమి మీదే రాజ్యం కట్టేశావా? పట్టదారు పాసు పుస్తకం కూడా చేతికిచ్చావా? గజం భూమి రిజిస్ట్రేషన్ చేసిన ఎంఆర్ఓ వయ్యా, నీలాంటి ఎంఆర్ఓ ముల్లోకాలు వెతికినా దొరకరయ్యా, 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 దొరకరయ్యా. ఇక్కడ ఒక్క గజం రిజిస్ట్రేషన్ తెలంగాణలో ఒక మండలంలో జరిగింది. ఇది దేశం కాదు, ప్రపంచంగా ప్రతి ఒక్కరు ఉలిక్కిపడే విషయం, ఆశ్చర్యపోయే విషయం. ఆడ ఒక గజం కాదు, ఒక గజం 25 గజాలు, 50 గజాలు, 60 గజాలు, 100 గజాలు, 1 గుంట, 2 గుంటలు, 3 గుంటలు, ఇలా అక్రమంగా చేసుకుంటూ పోతూనే ఉర్రు. ఎందుకంటే చదువుకున్న ఎంఆర్ఓలా, చదువుకున్న ఎంఆర్ఓలా అసలు వ్యవస్థ ఎక్కడికి పోతుంది, ఏం చేస్తుంది, ఇంకా దిగజారి వెళ్తున్నటువంటి పరిస్థితి ఇలా తెలంగాణలో అధికారుల శాస్త్రాలు ఉన్నాయి. ఇలా పరిస్థితుల గురించి ఆలోచిస్తే ఆ వెంచర్లకు గ్రామ పంచాయతీ పర్మిషన్లు ఉండేవి, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉండే, డీడీసీ పర్మిషన్ ఉండే, వేరా ఉండదు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇలా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి కళ్ళకు కట్టినట్టు చూపించినా గానీ అధికారులు పట్టించుకోవడం లేదు. అసలు చీమ కుట్టినట్టు కూడా వాళ్ళకి లేదు. ఇలా ఎంపీఓకి ఇచ్చినా, ఎంఆర్ఓకి ఇచ్చినా కంప్లైంట్లు, ఎంపీఓకో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోడు, ఎంఆర్ఓకి ఇచ్చినా పట్టించుకోడు, డిపిఓ డిస్ట్రిక్ట్ స్థాయి జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ ఇచ్చినా అసలు పట్టించుకోవాలి. ఇంకా అది ఇస్తారని ఇలాంటి కంప్లైంట్లు ఎవరో ఒకరు ఇస్తారా, అలాంటి కంప్లైంట్ కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి. దాన్ని బేస్ చేసుకుని కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చినామన్నా, కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది.